హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న వ్లాగ్‌తో మీ ముందుకొచ్చానండి. ఈరోజు మా మామయ్య గారిది వర్ధంతి. ఆయన కొడుకు అంటే మా వారు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నారు. మా మామయ్య గారికి ఒక కొడుకు, ఒక కూతురు. ఇదిగోనండి కూతురు కూడా దండం పెట్టుకుంటుంది. మాకైతే చనిపోయిన రోజు ఫస్ట్ సంవత్సరం అయితే పిండాలు పెడతారు గానీ, ఇంక తర్వాత నుంచి పెట్టరండి. ఇప్పుడైతే మా అత్తయ్య గారు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నారు. చనిపోయినోళ్ళ గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవడం తప్పు కాదనుకొని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకుంటున్నాను మా మామయ్య గారికి. మా మామయ్య గారికి పాయసం అంటే, స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. కానీ ఆయనకైతే నిమ్ముండేది తినకూడదు. కానీ ఆయనకేమో చాలా ఇష్టము. నన్ను అడిగేవాళ్ళండి మా మామయ్య, ఏమన్నా స్వీట్ ఉంటే తీసుకొచ్చి పెట్టమ్మా అని అడిగేవాళ్ళు నన్ను. తినకూడదుగా మామయ్య అంటే, పర్లేదులేమ్మా ఒకటి తింటే ఏం కాదనేవాళ్ళు. మా మామయ్య గారికి పిల్లలంటే మా పిల్లలన్నా, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలన్నా చాలా ఇష్టం అండి. మా వారు ఆర్మీలో చేయటానికి మేము ఎక్కువ ఉండేవాళ్ళం కాదండి ఇంటి దగ్గర. సెలవైపోయి వెళ్తున్నాను మామయ్య అంటే మళ్ళీ ఎప్పుడు వస్తున్నారమ్మా అని అడిగేవాళ్ళు. మా వారు రిటైర్ అయిన సంవత్సరానికి మా మామయ్య గారు చనిపోయారు. ఇది మాత్రం మా వారికి చాలా బాధగా అనిపించింది. మా నాన్న దగ్గర నేను ఎక్కువ లేనే అని అనుకుంటారు ఎప్పుడు. ఈయనొచ్చి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, మా మామయ్య వాళ్ళ అల్లుడన్నమాట ఈయన. ఇంక ఈ రోజైతే ఆయనకి ఇష్టమైన పాయసము, పప్పు ఉండాలండి పాయసంలో కంపల్సరీగా చేశారు. ఇంకా బిర్యానీ చికెన్ చేశారు. బిర్యానీ చికెన్ కూడా మా మామయ్య గారికి చాలా ఇష్టం అండి. ఇంకైతే ఈ వ్లాగ్ ఇంతేనండి. ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే కామెంట్ వల్ల నాకు ఇంకా మంచిగా ఇంకా వీడియోలు చేయాలనిపిస్తది. ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నది అనేది. బాయ్ అండి.